రోజు పిరిగితనాన్ని కాంకర్ చేసుకుంటూ వెళ్తేనే ధైర్యాన్ని సాధించగలం. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయాన్ని ఎదుర్కోవటం ధైర్యం అంటే. తప్పులు చేసే వాళ్ళకి శిక్షలు పడాలి, కానీ మన దురదృష్టం తప్పులు చేసే వాళ్ళేమో అధికారంలో కూర్చుంటారు, నిజాయితీగా ఉండేవాళ్ళేమో చట్టం వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటారు. ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ వీళ్ళు కూర్చోబెట్టి మన భవిష్యత్తు నిర్దేశిస్తారు. వీళ్ళు సవ్యంగా ఉంటే బాగుంటుంది, కానీ వీళ్ళు సవ్యంగా లేకుండా వీళ్ళు చేసే పబ్లిక్ పాలసీస్ మనకి ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉన్నప్పుడు చూస్తూ కూర్చోవాలా, అందరిలాగా కూర్చోబెట్టి ఆర్మ్ చైర్ యాక్టివిస్ట్ లాగా. నాకు చాలా కోపాలు ఉంటాయి. చాలా సంవత్సరాల క్రితం సత్యాగ్రహి అనే సినిమా ఒకటి స్టార్ట్ చేసి, ఇప్పుడు నేను ఏమైతే చేస్తున్నానో నిజ జీవితంలో అది సత్యాగ్రహి సినిమా. ఆ రోజు ఎందుకు ఆపేసిన సినిమా అంటే, సినిమాలో పోరాటం చేసే పరిష్కారాలు దొరకవు, నిజ జీవితంలో వచ్చి పోరాటం చేయాలి. ఆ రోజున నేను సినిమాను ఆపేసినప్పుడు అందరు నన్ను తిట్టారు, నీకు నిలకడలేదు, మాట్లాడుతావు చేసేస్తావు అంటే ఆపేసింది నిజ జీవితంలో చేయడానికి. నేనేం చేయగలను నా దేశానికి? వయసు ఉన్నప్పుడు, పోరాటం చేయగలిగే శక్తి ఉన్నప్పుడు, నా 25 సంవత్సరాల జీవితాన్ని నా దేశం కోసం, మన సమాజం కోసం, మన రాష్ట్రాల కోసం, మానవత్వం కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నాను. నేను పార్లమెంట్లో ఎట్లా అడుగు పెట్టానంటే, ఒక ఎంపీగా అడుగు పెట్టలేదు, లేదా ఒక గెస్ట్గా అడుగు పెట్టలేదు, ఒక పార్టీ నాయకుడిగా అడుగు పెట్టాను. అక్కడ ఆ సెంట్రల్ హాల్ చూస్తున్నప్పుడు నాకు ఏం గుర్తొచ్చిందంటే, ట్రస్ట్ విత్ డెస్టినీ నెహ్రూ గారి స్పీచ్ గుర్తొచ్చింది నాకు. ఇంత గొప్ప మహానుభావులు, త్యాగాలు చేసిన వ్యక్తులు, ఇలాంటి వ్యక్తులు ఉండగా ఇప్పుడు ఎలాంటి పార్లమెంటేరియన్స్ ఉన్నారు మనకంటే, డబ్బులతో ఓట్లు కొనేసి వెళ్ళిపోయిన వాళ్ళు, దౌర్జన్యంతో వెళ్ళిపోయిన వాళ్ళు, కొంతమంది నిజంగా కష్టపడాలని మిక్స్డ్. మరి ఇంతమంది ఉండి, ఒకప్పుడు లా మేకర్స్ అంటే లాయర్స్ ఉండేవాళ్ళు, జ్ఞానులు ఉండేవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, త్యాగాలు చేయగలిగేవాళ్ళు, ఉన్న డబ్బుల్ని వదులుకోగలిగేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కలిసి మనకి ఫ్రీడమ్ ఇస్తే, నాకు ఇప్పుడు వీళ్ళందరినీ చూస్తే, ఇప్పుడు ఈరోజు కూర్చోబెట్టి నాకు ఇబ్బంది అనిపించింది. ఇది మన కాంటెంపరీ పొలిటికల్ సిచ్యువేషన్. అందరిలాగా నేను చేతులు కట్టుకొని కూర్చోవాలా, సినిమాలు చేసి డబ్బులు సంపాదించి ఇంట్లో పిల్లల్ని చూసుకొని వృద్ధాప్యంతో ఓల్డేజ్లో చచ్చిపోవాలా? ఇవన్నీ కాకుండా వదిలేసి నాదైన పోరాటం చేయగలనా లేదా అని చెప్పి చాలా బలంగా నిర్ణయించుకున్నాను. దట్స్ వాట్ మేడ్ మీ టు ఎస్టాబ్లిష్ జనసేన. ఈ రాజకీయ వ్యవస్థ మనల్ని శాసిస్తూ ఉంటే కళ్ళలో ఎంత బాధ, ఎంత కోపం ఉందంటే, యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం? యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కలలు 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 తప్ప, పిరికితనం, మోసం తప్ప. నాకు ఈ రౌడిజం చేసేవాళ్ళు, ఈ కరప్షన్ చేసేవాళ్ళు, మనకు విలువలు చెప్తా ఉంటే చిరాకు ఉంటుంది నాకు. మనల్ని ఏమో గాంధీజీ గారిని ప్రేమించమంటారు, అంబేద్కర్ గారి దాంట్లో ఏమంటారు, వీళ్ళేమో స్కాములు అవి అడ్డగోళ్ళు చేస్తూ ఉంటే మళ్ళీ వీళ్ళకి మనందరం సలాములు చేయాలి, గులాంగిరీలు చేయాలి వీళ్ళకి. నువ్వు నా పార్టీ అయితే ఒక సిస్టమ్ ఒకలా నడుస్తుంది, నీకు డబ్బు ఎక్కువ ఉంటే ఒకలా నడుస్తుంది. ఈ దేశ పౌరులకి అందరికీ సమాన న్యాయం అనేది మన దేశంలో అది కళలో తప్ప ఎక్కడ వాస్తవం ఇక్కడ కనిపించదు. అది నాకు విసుగు. మన ఫౌండింగ్ ఫాదర్స్ వాళ్ళ త్యాగాల మీద కూర్చున్నాం, ఇన్ రిటర్న్ మనం ఏం చేస్తాం? చాలా స్వార్థంగా బతికేస్తాం. నేను నా చుట్టుపక్కల సమాజాన్ని చూస్తుంటే అందరికీ డబ్బున్న జబ్బులు ఎక్కువైపోయినాయి. అందరికీ కష్టాలు నేను ఎలా చూస్తానంటే, ఒక్కొక్క మూలకెళ్ళి తిరుగుతూ ఉంటే వాళ్ళు అడిగేది, మాకు ఒక్క మంచినీళ్ళు ఇప్పించమంట. తాగడానికి మంచినీళ్ళు లేవయ్యా, కొంచెం మంచినీళ్ళు ఇప్పించు. ఆదిలాబాద్ తాండాలకు వెళ్ళండి, వాళ్ళు అడిగేది మాకు మంచినీళ్ళు ఇప్పించామేమో. చాలా బేసిక్ సమస్యలు. ఇక్కడ డబ్బున్న వాళ్ళ జబ్బులు అనిపిస్తుంది నాకు. ఇవన్నీ ఎక్కువ అయిపోయి, మీకు సుఖాలు ఎక్కువైపోయి ఒక్కొక్కళ్ళకి నాకు అసహ్యం వేసింది. నా చుట్టుపక్కల సమాజాన్ని చూస్తే, వైద్యానికి నోచుకోలేని మనుషులను చూసి, ఒక పూట తిండి లేని దొరకని మనుషుల్ని చూసి, ఇక్కడ నా చుట్టుపక్కల సమాజాన్ని చూసి నాకు అసహ్యం వేసింది. అందుకు నేను ఎప్పుడు బయటకు వచ్చేవాడిని కాదు. ఎందుకు రాను బయటికి ఫంక్షన్స్ కంటే? ఎంత తాగుతావు, ఎంత తిరుగుతారు? ఇంతమంది త్యాగాల మీద మనం ఈ ఫ్రీడమ్ని మనం సంపాదిస్తే, జీవితంలో ఏదైనా చేయగలం. ఒక ఉగ్రవాది ఆత్మహుతి దాడి చేసుకుంటే నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాను అనేది కండిషనింగ్. ఎంత బలమైన కండిషనింగ్! నేను ఈ దేశం కోసం సేవ చేస్తాను కండిషనింగ్. నేను రోజు దశాబ్దం పాటు నేను ఎప్పుడు బయటకు వచ్చేవాడిని కాదు నా రూమ్ లో నుంచి. ఈ కళ్యాణ్ పిచ్చి పెట్టేసిందిరా, వీడు ఇంట్లో నుంచి బయటికి రావట్లేదు అనుకునేవాడు. నా మైండ్ లో, నా మనసులో ఏముండేదంటే, నేను నా దేశం కోసం ఒక బలమైన సైనికుడు కావాలి, నా దేశం తాలూకు దోపిడీని నిలువరించాలి, దీంట్లో ప్రాణాలు పోతే పోగాక. కానీ ఎవడో ఒకడు బలంగా ప్రారంభించకపోతే మార్పు రాదు. వన్ మెన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ.
పాలిటిక్స్ గొప్ప తెలివితేటలు అవసరం లేదు. యూ నీడ్ లాట్ ఆఫ్ కరేజ్, యూ నీడ్ లాట్ ఆఫ్ కమిట్మెంట్, యూ నీడ్ స్ట్రాంగ్ విల్. ఈ దోపిడీని అరికట్టాలి. ఇట్స్ నథింగ్ బట్ కండిషనింగ్. మనందరం ఒకటే స్థాయి వ్యక్తులు, ఒకటే రక్తం, ఒకటే రకమైన అవయవాలు. ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి, పెద్ద స్థాయి నాయకులు వాళ్ళేం దిగుచ్చారండి, ప్రత్యేకమైన పుట్టారా? వాళ్ళు అందరూ మనలాంటి పుట్టుకే పుట్టారు. బట్ వాళ్ళకి మనకి ఏంటి తేడా అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ కండిషనింగ్ యువర్ బ్రెయిన్, కండిషనింగ్ యువర్ హార్ట్. చాలా బలంగా ఉండాలి. నేనేం చేశాను, ఒక 10 years దశాబ్దం ఐ కండిషన్ మై సెల్ఫ్. బయలాజికల్ చేంజెస్ వచ్చేస్తాయి. ఎంత బయలాజికల్ చేంజెస్ వస్తాయి, యద్భావం తద్భవతి, యాజ్ ఎ మ్యాన్ థింక్ సో ఇస్. నువ్వు ఎలా ఆలోచిస్తావు అలా తయారవుతావు. సో నా థాట్స్ నేను చూస్ చేసుకున్నాను. ఆ రోజు చేసుకున్నప్పుడు నేను అనుకున్నాను, నన్ను చాలా మంది తిడతారు, నా మీద చాలా మంది దాడులు చేస్తారు, నువ్వు తట్టుకోగలవా? కోప్పడకుండా తట్టుకోగలవు. 10 నెలలు జైల్లో పెట్టండి, తొక్కండి. ఎందుకంటే నాకు నెల్సన్ మండేలా లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ చదువుతున్నప్పుడు చిన్నపాటి సెల్లో ఆయన ఏంటి హోల్డ్ చేసిందంటే ఆ ఇన్విక్టస్ అనే ఒక చిన్నపాటి పోయాం. అంటే ఎన్ని కష్టాలను తట్టుకొని నిలబడని చెప్పి కండిషన్ 25 years, 20 సంవత్సరాల పైన ఒక వ్యక్తి చిన్నపాటి జైల్లో ఉండి కూర్చొని మొత్తం ఏమి చేయలేక వదిలేసిన సౌత్ ఆఫ్రికా అపార్థైడ్ రెజిమ్ పడిపోయింది. ఒక్కడి శక్తి అంత ఉంటుంది, ఒక్కడే. దట్ వన్ నెల్సన్ మండేలా. డోంట్ యు ఎవర్ థింక్ దట్ యు ఆర్ ఆల్ అలోన్. మీరు ఒక్కరు కాదు, మీరు ఒక సమూహం. వీఆర్ ఆల్ ఇంటర్ కనెక్టెడ్. మన అందరం సమూలంగా అనుకుంటే ఎందుకు మార్పు రాదు? ఈ దోపిడీ వ్యవస్థను ఎందుకు మార్చలేము? వై కాంట్ వి బ్రింగ్ బ్యాక్ అకౌంటబిలిటీ ఇన్ ఇండియన్ పాలిటిక్స్? We can bring back accountability. It is possible. Change is possible. We can make it happen. దానికి నా ప్రాణం పణంగా పెట్టాలని పెట్టేస్తాను. ఐఎమ్ రెడీ ఫర్ దాట్. ఏరు పారుతా ఉంటే దాంట్లో అంత విద్యుత్ శక్తి ఉంటుందని మనం నమ్ముతావా? అది ట్యాప్ చేసే వరకు. అలాగే ఇంతమంది యువతలో ఎంత శక్తి ఉందో ఎవరికి తెలుసు? యూ హ్యావ్ టు ట్యాప్ యువర్ ఓన్ ఇన్నర్ కోర్. దేశాన్ని మార్చే శక్తి, వ్యవస్థని మార్చే శక్తి, అవినీతి వ్యవస్థను తరిమి కొట్టే శక్తి. ఈ జనరేషన్ మీద నాకు అంత నమ్మకం. నా జనరేషన్ జరిగిన తప్పులు నా వచ్చే జనరేషన్ నేను ఇవ్వకూడదు. నేను ఒకటే నిర్ణయించుకున్న పాలిటిక్స్ వచ్చేటప్పుడు, ఎందుకు రా నీకు పాలిటిక్స్? మా అమ్మ కూడా చెప్పా, నాకు నా బిడ్డల జనరేషన్ కి ఇంకా వ్యవస్థ అధ్వానం అయిపోయి 60-70 ఏళ్ల వయసులో నేను ఏమి నిస్సహాయతోటి ఐ డోంట్ వాంట్ టు రిగ్రెట్ మై సెల్ఫ్. నా కాన్షియన్స్ కోసం నేను వచ్చాను పాలిటిక్స్. నా ఆత్మసాక్షికి సమాధానం చెప్పుకోవడానికి వచ్చాను. మిమ్మల్ని ఎందుకు నమ్ముతానంటే, ఒక దేశపు సంపద నదులు కాదు, అరణ్యాలు కాదు, ఖనిజాలు కాదు, కళ్ళ ఖనిజాలతో చేసిన యువత. వారే ఈ దేశ భవిష్యత్తుకు నావికులు. వి టేక్ ప్రైడ్ ఇన్ యువర్ జర్నీ. ఎంత కష్టపడ్డారో మీరు ఇక్కడ రావడానికి, ఎన్ని సమస్యలు తీసుకున్నారు, ఎన్ని చిత్కారాలు పొందారు, ఎంబసీస్లో ఎన్ని అవమానాలు పొందారు, కష్టపడి ఇమిగ్రేషన్కి దాటుకొని వచ్చి ఉద్యోగం సంపాదించి ఇంటికి తిరిగి డబ్బులు పంపించడం. ఇది మీ అచీవ్మెంట్. ఇది మేము మిమ్మల్ని కాపాడుకుపోతే ఎట్లా? మీకు మేము గౌరవం ఇవ్వకపోతే ఎట్లా? మీరు ఇంత దేశం నుంచి తిరిగి వచ్చేటప్పటికి రేపొద్దున భవిష్యత్తులో, ఈ రోజున ఇమిగ్రేషన్ పాలసీ చాలా హార్డ్ అండ్ పాలసీ అని అనుకున్నా, టఫ్ పాలసీ. రేపొద్దున అసలు మీరు అందరూ ఉండకూడదని మనకి మిగతా దేశాల వాళ్ళు అంటే, మన రాష్ట్రంలోనే ఒక రాష్ట్రం కాకుండా మీరు వేరే రాష్ట్రంకి వెళ్ళి మనలోనే మనకు అంత గొడవలు వచ్చినప్పుడు, మీరు దేశం కాని దేశం మీరు ఇక్కడ వెళ్ళిపోవాలని ఎవడన్నా మాట్లాడితే, అప్పుడు మీకు ఆశ్రయం ఇచ్చే దేశం ఒకటి ఉండాలి కదా, మన దేశం మీకు అండగా ఉండాలి కదా. అందుకని నేను కోరుకుంటుంది, ప్లీజ్ టేక్ అన్ యాక్టివ్ పార్ట్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. ఇట్స్ వెరీ ఎసెన్షియల్ ఫర్ అవర్ ఓన్ ఫ్యూచర్. మీకు ఇక్కడ అవసరం లేదు, నాకు అమెరికా అవసరం లేదు. నేను భారతదేశం రావాలంటే మిమ్మల్ని వెల్కమ్ చేసే పరిస్థితులు భారతదేశంలో ఉండాలని కోరుకున్నాం. మీరు భయపడే పరిస్థితులు ఉండకూడదు. రావాలంటే కాదు, మీకు ఒక అండ ఉండాలి వెనకాల. ఈరోజు పవన్ కళ్యాణ్ ఉండొచ్చు, ఎల్లుండి ఉండకపోవచ్చు. వ్యవస్థ నమ్మాలి, సిస్టమ్స్ నమ్మాలి. ఇండియాలో చంపేసిన సిస్టమ్స్ ని, వ్యక్తులు, ముఖ్యమంత్రి తెలిస్తే ఒకలా ఉంటుంది సిస్టమ్. ఇది మారాలి. అవును, నేను ఎందుకు వచ్చాను 25 years కంటే సిస్టమ్స్ మారటానికి, సిస్టమ్స్ ని బలోపేతం చేయడానికి, పవన్ కళ్యాణ్ బలం అవడానికి, సిస్టమ్స్ ని బలపడటానికి. పవన్ కళ్యాణ్ తాలూకు శక్తి భారతదేశంలో ఉండే సిస్టమ్స్ ని కరెక్ట్ చేయడం. మన రాజ్యాంగంలో ఏ సిస్టమ్స్ అయితే పెట్టారో దాన్ని బలోపేతం చేయడానికి. అది నా కళ. ఇది ఒక లాంగ్ టర్మ్, దీర్ఘకాలిక పోరాటం. ఇది నాట్ ఫర్ జస్ట్ 2019. ఒక 25 years మీరు కాంట్రిబ్యూట్ చేయాలి. థాట్ కాంట్రిబ్యూషన్, మీ మైండ్ షేర్, అది నేను మించి కోరుకుంటా ఉన్నాను. తక్కువ ఆలోచనలు వద్దు. ఐ వాంట్ యు ఇంకా పెద్దగా ఆలోచించండి. ఒక చిన్నపాటి సమూహం, ఒక చిన్నపాటి ఆర్గనైజేషన్, చిన్నపాటి కులం అక్కడ ఆగిపోద్దు. ఐ వాంట్ యు టు గ్రో బిగ్గర్. యు ఆర్ మచ్ బిగ్గర్ దెన్ దట్. ఒక ఆర్థర్ షోపెన్హౌవర్, ఒక జర్మన్ ఫిలాసఫర్, మనిషి తాలూకు గొప్పతనం ఏంటంటే ఎంత స్వార్థంగా అనిపిస్తాడో, తన కులం లేదా తన మనుషులు, తన కుటుంబం అనుకుంటాడో, అవసరం అయితే ముక్కు ముఖం తెలియని వ్యక్తికి ప్రాణం కూడా త్యాగం చేసేస్తాడు అని చెప్పి ఒక 2-3 ఎగ్జాంపుల్స్ కోట్ చేశారు. అది మనిషి తాలూకు గొప్పతనం. అది అందుకనే నా రిక్వెస్ట్,
మీరందరూ చదువుకున్న వాళ్ళు, ఎంతో జీవితాన్ని చూసిన వాళ్ళు. మీరు ఎలాంటి ఆలోచన ఉంటుందో ఇట్ ట్రికల్స్ డౌన్. మీకంటే తక్కువ ఆలోచన వ్యక్తులు మీరు చేసే దిశానిర్దేశం వాళ్ళు పాటించేస్తారు. ఐ వాంట్ యు టు గో బియాండ్ కాస్ట్ అండ్ క్రీడ్. I want you to go beyond religion. I want you to go beyond region. మీకు చెప్పేంత వ్యక్తిని కాదు. మీరందరూ చదువుకున్న వ్యక్తులు, జ్ఞానులు, నాకంటే ఎక్కువ చదువుకున్నారు మీరందరూ. మీరు కనుక ఈ చిన్నపాటి ఆలోచన విధానం ఉంటే మనం దేశానికి సేవ చేయలేం. రాజకీయ వ్యవస్థ మారాలి అంటే ఒక వ్యక్తులు సరిపోరు, ఒక కులం సరిపోదు, ఒక సమూహం సరిపోదు. శేషం చెప్పిన ఒక దేశానికి ఒక నది చాలదు, ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు. మా సంస్థ మారాలి. మనందరం అన్ని ప్రాంతాల నుంచి, అన్ని కులాల నుంచి అన్ని కూర్చోబెట్టి ఆ జాతీయత అనే భావం, మానవత అనే భావం లేకపోతే మనకి సమాజంలో రాజకీయ ప్రక్షాళన జరగదు. నా రిక్వెస్ట్, నా అప్పీల్, ఇన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఇక్కడ తెలుగు వాళ్ళ మధ్యలోనే. యునైటెడ్ వి స్టాండ్, డివైడ్ వి ఫాల్ అంటాం. విడివిడిగా ఉంటే మన రాష్ట్రాలకి మనం ఏం చేయగలం, మన దేశానికి మనం ఏం చేయగలం? సెపరేట్ ఆర్గనైజేషన్స్ ఉన్నప్పటికీ ఐ వాంట్ యు టు ఫార్మ్ వన్ మోర్, a common platform where all the organizations come together for the betterment of the states. మన సమూహంగా మన శక్తి సరిపోదు. రేపు పొద్దున మీకు టఫ్ ఇమిగ్రేషన్ పాలసీ వచ్చినప్పుడు ఈ ఆర్గనైజేషన్ సెపరేట్గా వచ్చి ఆర్గనైజేషన్ తప్ప అందరికి సమానంగా వస్తుంది. ఆలోచించుకోండి. ఎందుకంటే నేను మన అరకు ఏజెన్సీ ఏరియాకి వెళ్ళినప్పుడు 6 వీధులు, చిన్నపాటి గ్రామం. ఆ గ్రామంలో 3 గ్రూపులు 4 గ్రూపులు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు మాకంటే తక్కువ కాస్ట్ అండి, వీళ్ళంటే మాకు ఎక్కువ కాస్ట్, మేము పడదు, వీళ్ళకి మాకు పడదని. నేను వాళ్ళు ఒకటే అడిగాను, మీకు డెంగ్యూ ఫీవర్ వస్తే మిమ్మల్ని అందరూ ఎట్లా చేస్తారు? అప్పుడు అన్న మలేరియా ఫీవర్ వస్తే అందరం కలిపి హాస్పిటల్కి వెళ్తాం, మరి ఇప్పుడు ఎందుకు మీరు కలవరని అన్న. ఇదేం సూచిస్తుందంటే మానవ నైజంలో మనందరం సమస్య అప్పుడు అందరం కలుస్తాం. ఉపద్రవాలు వచ్చినప్పుడు ఎందుకు అంటున్నాను, ఉపద్రవాల కోసం వెయిట్ చేయాలా? లెట్ us come together, let us unite, let us get united. కలుద్దాం. క్లాస్ వార్ అండ్ కాస్ట్ వార్ 2 కలిసి ఉంటాయి భారతదేశంలో. ఎస్టాబ్లిష్ చేసే వాళ్ళంతా ఒక కులం అయితే భూములు తీసేసుకోవాల్సినంత మిగతా డౌన్ ట్రాడన్ కమ్యూనిటీస్. సో ఇట్ ఆల్సో కాస్ట్ వార్ యాడ్ అవుద్ది మనకి. అందువల్ల చాలా జాగ్రత్తగా చేయాలి. మన ఇండియన్ పొలిటికల్ పబ్లిక్ పాలసీ కానీ వ్యవస్థ కానీ ఎంత కష్టంగా ఉంటుందంటే ముళ్ళకంచి మీద ఆరేసిన చీరలు అండి, చాలా సున్నితంగా తీయాలి, చాలా సున్నితంగా మాట్లాడాలి. ఇది లేకపోతే మన సోషల్ ఫ్యాబ్రిక్ దెబ్బతింటది, మన ఐక్యత దెబ్బతింటది. అది నా ఇంటెన్షన్. అంటే నన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టం ఉంటుంది. ఈ వ్యక్తిని నమ్మచ్చా అనిపిస్తే నేను ఎవరిని నమ్మాలని నేను కోరుకోను. నేను పని చేసుకుంటూ వెళ్ళిపోతాను. నమ్మిన వాళ్ళు నమ్ముతారు, మార్పుని తీసుకొస్తాను. డబ్బులుండి ఇంత వ్యవస్థ కుళ్ళిపోయిన వ్యవస్థలో, అవినీతులతో నిండిపోయిన వ్యవస్థలో, దోపిడీ వ్యవస్థలో జనసేన నిలబడగలదా అంటే ఏమనిపిస్తుంటే నాకు ఎప్పుడమ్మా, నేను చాలా ఆశావాదిని. ఇన్ని తప్పులు చేసిన వాళ్ళు వాళ్ళే అంత ధైర్యంగా ఉంటే, కరప్షన్ చేసిన వాళ్ళు వాళ్ళే అంత ధైర్యంగా ఉంటే, ఏ తప్పు చేయని మనం ఇంకెంత ధైర్యంగా ఉండాలి, ఎంత బలంగా ఉండాలి, ఎంత నిర్భీతితో ఉండాలి, ఎంత నిర్భయంగా ఉండాలి. మనం సాధించకపోతే ఇంకెవరు సాధిస్తారు? జనసేన సాధించకపోతే ఇంకే పార్టీ సాధిస్తుంది మార్పు? అన్ని అందరికీ, ప్రతి ఒక్కరికి ఒక రోజున జనసేన పార్టీ భారతదేశంలో పతాకం ఎగరవేస్తుంది. ఐ డ్రీమ్ బిగ్. నువ్వు ఏదైతే బలంగా అనుకుంటావో జరిగిపోతుంది. నేను అనుకుంటాను బలంగా, నేను పెద్ద కలగన్నాను, నా దేశం కోసం కలగన్నాను. పవన్ కళ్యాణ్ జీవితం బాగుండాలని కలగనలా, పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ అవ్వాలని కలగనలేదు. నా దేశం బాగుండాలని కలగన్నాను, నా ప్రజలు బాగుండాలని కలగన్నాను, లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలని కలగన్నాను. ఒక ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటికి వెళ్తే క్షేమంగా తిరిగి వచ్చే అలాంటి సమాజాన్ని కలగన్నాను. ఒక చదువున్న యువత ఉద్యోగాలకి విదేశాలకు వెళ్ళటం కాదు, విదేశాల్లో ఉన్న యువత భారతదేశానికి రావాలి, వెంపర్లాడాలి. మన దేశాన్ని కొల్లగట్టడానికి వేరే దేశాల నుంచి వచ్చారు, కానీ మనం ఎప్పుడు కూడా వేరే దేశాలకు మనం కొల్లగట్టడానికి మనకు అవసరం లేదు. విల్ బ్రింగ్ బ్యాక్ ద గ్లోరీ ఆఫ్ అవర్ కంట్రీ. తీసుకొద్దాం మళ్ళీ మనం. మన దేశానికి వీసాకి రావాలంటే మనం ఆలోచిద్దాం, ఇవ్వాలా వద్దా అనేది. అలాంటి గొప్ప తీసుకుందాం. అదే మేము ఇవ్వలేము, మాకు కొంచెం ఎంప్లాయ్మెంట్ కష్టంగా ఉంది, మా వాళ్ళకి తగ్గుతుంది, అప్పుడు మనం చెప్దాం. అలా ఆలోచిద్దాం. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ థాట్. నేను నా దేశం కోసం పిచ్చి కలలు కంటాను. కలలు కను కలలు కను కలలు కను కలలు కను కలలు కను. నీ కళల్ని తొక్కుతూ నడుస్తున్న కాళ్ళని ఖండించే వరకు కలలు కను కలలు కను కలలు కను. మా కళల్ని తొక్కుతూ నడుస్తున్న ఎవరు? ఖండించే వరకు కలలు కందాం. ఎందుకు జరగవచ్చు చూద్దాం. నేను చెప్తున్నాను, వన్ డే ఐల్ కమ్ బ్యాక్ టు US, బట్ నాట్ లైక్ దిస్. ద మోస్ట్ పవర్ఫుల్ పొజిషన్, we will come back to US. We will.
We will come back. I'm telling you today. నేను కల కన్నాను. అమెరికా నడిబొడ్డులో I'll come back. We'll talk about the glory of our country. To say that we are also a very glorious nation. We're the most powerful nation. చిన్న కళలు ఎందుకు కన్నాం? నాకు 1000 కోట్లు దోపిడీ చేయాలని కలలు లేవు. నా కొడుకుని ముఖ్యమంత్రి చేయాలని కలలు లేవు. 1000 ఎకరాలు సంపాదించాలని కలలు లేవు. వాట్ ఇస్ మై స్ట్రెంగ్త్, వాట్ ఇస్ మై పవర్ అంటే నా బిలీఫ్, నా ఫెయిత్, మ్యాడ్ ఫెయిత్. ఎంత ఫెయిత్ ఉంటుందంటే నేను సూపర్ స్టార్ అవ్వాలి, నాకు ఫెయిత్ రాదు. నా దేశం బాగుండాలి, పిచ్చి ఫెయిత్ ఉంటుంది. నాకు అందరూ బాగుండాలంటే ఫెయిత్ ఉంటుంది. నా స్నేహితులు ఒక్కలే బాగుండాలని కోరుకోదు, నా అందరూ బాగుండాలి, మనుషులు అందరూ బాగుండాలి, మా వాళ్ళు బాగుండాలి. వన్ డే లెట్ us sit back, we'll talk about the glory of our country in the heart of America. మీరు రండి, ఓట్లు వేయించండి. We'll fight for a change, we'll fight for a change, we'll bring the change. చాలా కష్టాలు ఉంటాయి మనకి, చాలా ఇబ్బందులు ఉంటాయి. వీళ్ళు తట్టుకోగలరు. ఇంత డబ్బులు పెట్టేస్తారంటే, కాన్స్టిట్యుయెన్సీకి ఇన్ని కోట్లు పెట్టేస్తారంట. జనసేన తట్టుకోగలదంటే, మార్పు వద్దామనే సమయం వచ్చినప్పుడు ఎవ్వరు ఏది ఆపలేరు. సునామీలో కొట్టుకెళ్ళిపోతారు. ఇన్ని దెబ్బలు తీసిన వ్యక్తులకి అంత ధైర్యం ఉన్నప్పుడు, ఇన్ని అవకతవకలు జరిపిన వ్యక్తులకి ఎంత ధైర్యం ఉన్నప్పుడు, దేశాన్ని ప్రేమించే నాకు ఎంత పిచ్చి ధైర్యం ఉంటుందో మీరు ఎంత లెక్క కట్టినా లెక్క వేయలేరు. మీరు అంత పిచ్చి ధైర్యం ఉంటుంది. నా దేశం అంటే కంఠం కోసేసుకుంటాను, కుత్తు కట్ చేసుకుంటాను, పోతే నా దేశం బాగుండడం కొరకు. నాకు దేశం అంటే అంత పిచ్చి నాకు. ఎందుకంటే ఈ రోజు నాకు శరీరాన్ని ఇచ్చింది నా దేశం, నా పంచభూతాలు ఇచ్చింది నా దేశం. నా దేశం తాలూకు పంచభూతాలు ఇవి. ఆ మట్టిలో పుట్టినవాడిని, ఆ గాలిని పీల్చినవాడిని. నా జీవితం, నా శ్వాస నా దేశానికి కాకపోతే ఇంకెవరికి, నా ప్రజలకు కాకపోతే ఇంకెవరికి, మా వాళ్ళకి కాకపోతే ఇంక దేనికి. కష్టాలు వచ్చినప్పుడు మేము ఒకటే చెప్తాను, రాహువు పట్టిన పట్టొక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీయకుంటే ధరాగమనం అంతటి తల కింద అయిపోతుందా? కుటిలాత్మల కూటమికి ఒక త్రుటి కాలం జయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? ధనుజులోకమేకంగా దారికడ్డంగా నిలుచుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా? మనం గమ్యం పెట్టామంటే సాధించి తీరుతాం, కొట్టి తీరుతాం, గెలిచి తీరుతాం. మనం भारत माता की, भारत माता की, भारत माता की जय हिंद.